తెలంగాణలో ఇసుక అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 17 ర్యాంపుల్లో తవ్వకాలను నిలిపేసింది. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన సొసైటీల ఆధ్వర్యంలోనే శాండ్ రీచ్ల నిర్వహణ జరగాలని ఆదేశించింది. దీంతో శాండ్ మాఫియాతో పాటు వారి వెనుక ఉన్న నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయంగా కాకరేపుతున్న ఇసుక తుఫాన్పై ఇన్సైడ్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాండ్ మాఫియా చెలరేగిపోయింది. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పక్షం ప్రజాప్రతినిధులు పాత్రదారులు సూత్రధారులుగా వ్యవహరించేవారు. వెనక ఉండి తమ అనుచరులతో వ్యవహారాలు నడిపించేవారు. అప్పట్లో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను కొల్లగొడితే ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వచ్చాయి. 3 రీచులు 6 ర్యాంపులు అన్నట్టుగా వ్యవహారం సాగింది. ఇది సర్కార్కు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. శాండ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొందరు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలను నిలిపివేయాలన్న సీఎంఓ ఆదేశాలు అధికార పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో ఇవి ఉన్నాయి. అధికార పార్టీలో ఉండి ఇదేం పరిస్థితి అని తలబాదుకుంటున్నారు. ఏం చేయాలో అర్థమవక కలెక్టరేట్లో మైనింగ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇసుక తవ్వకాలను నిలిపివేశామని చెప్పడంతో చేసేది లేక ఇదేంటి అనుకుంటూ వెనుదిరుగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక తవ్వకాలు నిలిపివేయడానికి కారణం లేకపోలేదు. షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన సొసైటీలు శాండ్ తవ్వకాలను నిర్వహించాలి. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు అవుతాయి. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు నేతలు తెరవెనక ఉండి సొసైటీలను ముందు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేశారు. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ దీన్ని వేలెత్తి చూపింది. కారు పార్టీ అధికారం కోల్పోవడానికి శాండ్ మాఫియా కూడా ఓ కారణం. హస్తం పార్టీ పాలనలోనూ కొందరు ఆదివాసీ గిరిజన సొసైటీల పేరుతో వ్యాపారం చేస్తున్నారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయట. దీంతో కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక తవ్వకాలను ఆపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని టాక్. ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్యేలు జుట్టు పీక్కుంటున్నారట. ఇసుక రీచ్లను తమ అనుచరులకు కట్టబెట్టి వచ్చే ఎన్నికల కోసం దండిగా సంపాదించుకుందామనుకున్న వారి గుండెల్లో గుబులు పుడుతోంది. ఇప్పటికే గుడ్ విల్ కింద ఒప్పందాలు చేసుకుని ఇసుక తవ్వకాలు చేపట్టే సమయానికి సీఎంఓ ఇచ్చిన ఆదేశాలతో తలబాదుకుంటున్నారు. ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇసుక వ్యాపారంతో సంబంధమున్న హస్తం నేతలు అయోమయానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో అప్పటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు మధ్య జరిగిన ఇసుక పంచాయతీ రాజకీయ రగడకు దారితీసింది. ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తా చర్యల్లో భాగంగా ఇసుక తవ్వకాలను నిలిపివేయించారని సమాచారం. చట్ట ప్రకారం ఇసుక ర్యాంపులు నడవాలని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఆదాయం కొందరు నేతలు జేబుల్లోకి వెళ్లే పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఇసుక దందాలకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారట. మేం అధికార పార్టీ ఎమ్మెల్యేలం, గత బీఆర్ఎస్ శాసనసభ్యుల మాదిరిగా కోట్లు కొల్లగొడదామంటే కుదరదని చెప్పేశారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వానికి కలంకం తెచ్చే ఇసుక మాఫియా పట్ల కఠినంగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేశారని టాక్. దీంతో ఇసుక ర్యాంపులపై ఆశలు పెట్టుకున్న వారికి ఏం చెయ్యాలో అర్థమవడం లేదు. గనుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక రీచుల దగ్గర 360 డిగ్రీల సీసీ కెమెరాలతో సోలార్ లైట్లు పెట్టాలని ఆదేశించారు. ఇసుక రవాణా చేసే లారీలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీదేనని స్పష్టం చేశారు.
అవసరమైతే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టడంతో ఇసుక మాఫియా బెంబేలెత్తిపోతోంది. ప్రభుత్వ నిర్ణయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ గిరిజన సొసైటీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇసుక ర్యాంపులు నిర్వహణ పారదర్శకంగా జరగాలని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.